హాయ్ హలో వీళ్ళు అందరూ బాగున్నారా? మనం ఇంతవరకు 3 పాటలు నేర్చుకున్నాం. ఈరోజు 4వ పార్ట్. ఈరోజు అత్యంత ముఖ్యమైనది, అందరికీ ఉపయోగపడేది, పిల్లలకి పెద్దలకి అందరికీ ఉపయోగపడేది ఏంటంటే, అసలు మనకి ఎప్పటి నుంచో ఒక డౌట్ ఏంటంటే, అంకెలు అసలు ఎలా ఏర్పడ్డాయి, ఈ అంకెల్ని ఎందుకు కనిపెట్టారు, ఆ అంకెల్ని అలాగే ఎందుకు రాయాలి అనేటటువంటి డౌట్ అందరికీ ఉంది కదా. సాధారణంగా మనం అంకెలు ఎలా రాస్తాం? 1 2 3 4 5 6 7 8 9 ఇవే కదా అంకెలంటే. అంకెలంటే ఇవే 1 2 3 4 5 6 7 8 9. ఇంగ్లీష్లో చెప్పాలంటే 1 2 3 4 5 6 7 8 9 ఇవే. ఇంగ్లీష్లో వీటిని డిజిట్స్ అంటారు. ఈ డిజిట్స్ ఇలాగే ఎందుకున్నాయి? 1 అనేదాన్ని ఇలాగే ఎందుకు రాయాలి, ఇంకోలా రాయొచ్చు కదా. 2 అనేది ఇలాగే ఎందుకు రాయాలి, ఇంకోలా రాయొచ్చు కదా. ది బెస్ట్ షేప్స్ ఇవి. ఇంకా మిగతా కొన్ని సంస్కృతుల్లో వేరే వేరేగా రాయొచ్చు, కానీ ది బెస్ట్ షేప్స్ ఇవి. ఈ షేప్స్ అసలు ఎందుకు వచ్చాయి అనే విషయం మనకందరికీ ఎప్పటి నుంచో సందేహం. సో ఈరోజు నేను మీకు ఆ సందేహాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాను. ఇందులో మనం ఈ అంకెలు డిజిట్స్ ఎలా పుట్టాయి, చాలా మందికి డౌట్ రావచ్చు. వీటితో పాటు ఇంకో డిజిట్ ఉంటుంది కదా మేషారు, ఏంటది? జీరో. ఈ జీరో అనే డిజిట్ ఉంటుంది కదా, దాని గురించి ఎందుకు చెప్పలేదు అంటే, మొదటి 0 డిజిట్ కనిపెట్టలేదు. మొట్టమొదటి కనిపెట్టిన డిజిట్స్ 1 to 9, 1 2 3 4 5 6 7 8 9 వరకే కనిపెట్టారు. 0 కనిపెట్టలేదు. మళ్ళీ చెప్తున్నాను, 0 ముందు కనిపెట్టలేదు. తర్వాత అవసరాల కోసం 0ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ 0 కనిపెట్టింది కూడా మన భారతీయులే. అది మన గొప్పతనం. ఈ 0తో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి, కానీ ఇది మొట్టమొదటి కనిపెట్టలే. మొట్టమొదటి కనిపెట్టినవి 1 to 9 మాత్రమే. ఇవి ఎలా కనిపెట్టారు, ఈ షేప్లు ఎందుకు వచ్చాయి అనేది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. చాలా బాగుంటుంది. మీకు వీలైనంత వరకు డౌట్స్ మొత్తం తీరిపోతాయి. మీ పెద్దవాళ్ళకి కూడా అసలు ఈ అంకెలు ఎందుకు ఇలా వచ్చాయి అనే డౌట్ ఉంటాయి కదా, అవి కూడా తీరిపోతాయి. నేర్చుకుందాం ఇప్పుడు అది. ఓకే పిల్లలు, ఇప్పుడు నేను కింద క్వశ్చన్ చెప్తున్నాను, ఎందుకంటే ఇది కింద క్వశ్చన్ చెప్తేనే బాగా అర్థమవుతుంది మీకు. అందుకని కింద క్వశ్చన్ చెప్తాను. ఏంటంటే, పూర్వకాలంలో అసలు ఈ అంకెలు సంఖ్యలు ఇవేవీ లేని కాలంలో ఆ మానవులు ప్రతి ఒక్కరూ కూడా, ఇప్పుడంటే మనం అనేక రకాల పనులు చేసుకుని బతుకుతున్నాం, కానీ పూర్వకాలంలో మనిషి తాలూకా వృత్తి ఏంటి? జంతువులు వేటాడటం, అలాగే కొంతకాలానికి వ్యవసాయం, ఆ తర్వాత కొంతకాలానికి పశువుల పెంపకం చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనిషి తాలూకా జీవితంలో పశువుల పెంపకం మొదలుపెట్టి, తద్వారా ఎవరి దగ్గర అయితే ఎక్కువ పశువులు ఉంటాయో వాళ్ళే అత్యంత ధనవంతులు ఆ రోజుల్లో, ఆ కాలంలో. ఇలా పశువుల పెంపకం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు పశువుల్ని అడవుల్లోకి తీసుకువెళ్ళి మేతల కోసం తీసుకువెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసరికి కొన్ని పశువులు మాయమైపోయేవి. ఎందుకు మాయమైపోయేవి? అడవుల్లో పులులు, సింహాలు ఉంటాయి కదా, వేటాడేసేవి. పాపం ఇలా తెలిసేది కాదు. తీసుకెళ్ళినవి ఎక్కువ, తిరిగి తీసుకొచ్చేటప్పుడు తక్కువ వచ్చేవి. అరే ఎన్ని తీసుకువెళ్ళాము, ఎన్ని వచ్చేటప్పుడు ఏంటి ఇన్ని తక్కువ అయిపోయినాయి అంటే, ఏవో తినేసాయి. ఎన్ని తినేసాయి, ఎన్నింటిని పోగొట్టుకున్నాం తెలిసేది కాదు. అంటే ఇలాంటి వాటికి పరిష్కారంగా మనం ఏదో ఒకటి కనుక్కోవాలి. ఎన్ని తీసుకెళ్తున్నామో కరెక్ట్గా తెలియాలి, తిరిగి ఎన్ని వస్తున్నాయో కరెక్ట్గా తెలియాలి. అలాగే పక్కవాడి కన్నా మనకి ఎక్కువ ఉన్నాయా, మనకన్నా పక్కవాడికి ఎక్కువ ఉన్నాయా, ఇవన్నీ మనకు తెలియాలంటే ఏదో కనుక్కోవాలి అని అనుకున్నారు. వాళ్ళల్లో ముఖ్యమైన ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు పూర్వకాలం. ఆ 2 అన్నదమ్ములకి మనం ఒక 2 పేర్లు పెడదాం, ఎందుకంటే పూర్వకాలంలో వాళ్ళకి ఏ పేర్లు ఉన్నాయో మనకు తెలియదు. మనం ఏం పేర్లు పెడదామంటే కన్నయ్య, కిట్టయ్య. ఏంటా పేర్లు? కన్నయ్య, కిట్టయ్య. ఈ కన్నయ్య అనేవాడు పెద్దవాడు, కిట్టయ్య అనేవాడు చిన్నవాడు. ఈ కన్నయ్య, కిట్టయ్య ఇద్దరికీ కూడా కొన్ని మేకపిల్లలు ఉండేవి. మొట్టమొదటి వాళ్ళు ఒక మేకపిల్ల కొనుక్కున్నారు. కొనుక్కోవడం అంటే, ఆ రోజుల్లో
ఏదో బియ్యం వాళ్ళ దగ్గర ఉన్న బియ్యం ఇంకొకరికి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి మేకను తెచ్చుకునేవారు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కానీ అప్పుడు డబ్బులు లేవు కదా, అందుకని వస్తు మార్పిడి పద్ధతిలో ఒక మేకను తెచ్చుకున్నారు. మనం కూడా పెంచుకుందాం, పశువులు పెంచుకుందాం అనే ఉద్దేశంతో తెచ్చుకున్నారు కదా. ఆ మేక పిల్లని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఏం చేశారంటే వాళ్ళకి ఒక ఆలోచన ఏంటి, మనం ఎన్ని తీసుకెళ్తున్నాము, తిరిగి ఎన్ని తీసుకొస్తున్నాము అనేది తెలియాలని కదా వాళ్ళ ఆలోచన. ఈ కన్నయ్య ఏం చేశాడంటే, అరే కిట్టయ్య, నువ్వు తెలివైనడు కాబట్టి ఈ మేక పిల్లని మనం తీసుకెళ్తున్నాం, అలాగే కొన్ని రోజులకి ఈ మేక పిల్లలకు మళ్ళీ మేకలు పుడతాయి, అప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి, ఇవన్నీ ఎన్ని ఎక్కువయ్యాయి, ఇవన్నీ మనకు తెలియాలంటే ఏం చేద్దాంరా అన్నాడు. అప్పుడు కిట్టయ్య బాగా ఆలోచించి, మరి అన్నయ్య నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, అలా చేద్దాము అన్నాడు. అది చెప్పురా ఏంట్రా అంటే, ఏం లేదండి, మన దగ్గర ఇప్పుడు ఈ మేక పిల్ల ఉంది కదా, ఈ మేక పిల్లకి బదులుగా నేను ఒక కర్ర పుల్ల పెడతాను అని, ఇదిగోండి ఒక కర్ర పుల్ల తీసుకొచ్చాడు. ఇది ఎందుకురా, అలా కదరా అన్నయ్య, నువ్వు ఈ మేక పిల్లని అడవిలోకి తీసుకెళ్లేటప్పుడు నేను ఈ కర్ర పుల్లని మన ఇంటి దగ్గర ఉంచుతాను, ఇలాగ తిరిగి నువ్వు తీసుకొచ్చిన తర్వాత ఆ మేక పిల్లకి ఈ కర్ర పుల్లని కరెక్ట్గా సరిపోయిందా లేదా, ఎన్ని మేక పిల్లలు వచ్చాయి, ఎన్ని కర్రపిల్లలు ఉన్నాయో తెలిసిపోద్ది కదా. అలాగా ఉంటారు. ఈ కర్రపిల్లలు ఎవరు వేటాడరు కదా ఇంటి దగ్గర, మేకలను అయితే జంతువులు వేటాడేస్తాయి అడవిలో, కానీ ఈ కర్రపిల్లలు ఇంటి దగ్గరే ఉంటాయి కదా, ఇది దీన్ని జాగ్రత్తగా పెడదాము అని ఆ మేకకి బదులుగా ఈ కర్రపిల్లని ఇంటి దగ్గర కిట్టయ్య పెట్టాడు. కన్నయ్య మేక పిల్లని తీసుకెళ్ళాడు, రోజు అడవిలో తీసుకెళ్తున్నాడు, మేక మేయిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు. కొన్ని రోజులకి ఆ మేక పిల్లకి మరొక మేక పిల్ల పుట్టింది. పుట్టేసరికి ఒకదానికి మరొకటి పెరిగింది కదా, ఒకదానికి మరొకటి ఎప్పుడైతే పెరిగిందో వెంటనే ఆ కన్నయ్య, అరే కిట్టయ్య కిట్టయ్య, ఎన్నాళ్ళంటే ఇది ఒకటే ఉండేది, ఇప్పుడు దీనికి మరొకటి కలిసింది కదా, ఇప్పుడు ఎలా రా అన్నాడు. చెప్పాను కదా కిట్టి చాలా తెలివైనడని. ఆ కిట్టి ఏం చేశాడు, అనే ఏం పర్వాలేదురా, ఇప్పుడు ఇంకొకటి పెరిగింది కాబట్టి ఆ ఒకటికి మరొకటి పెంచుదాం అంటూ ఇలా తీసుకొచ్చాడు పిల్లల్ని. కనిపిస్తున్నాయా మీకు, రైట్, ఇలా తీసుకొచ్చాడు. ఇలా తీసుకొచ్చేసరికి బాగుందిరా అన్నాడు. ఇలా పెట్టి ఆ తర్వాత కొన్ని రోజులకి అడవిలోకి వెళ్ళి ఆ రోజులు పెంచుతూ వాటిని బాగా సాగుతుండేసరికి మరొక మేక పిల్ల పుట్టింది. ఇప్పుడు ఎన్నయ్యాయో వాళ్ళకి తెలియదు, లెక్క గట్ట ఏం తెలియదు. ఇక్కడ ఇదొక పుల్ల ఉంది, ఇప్పుడు ఇంకొక పుల్ల వచ్చి కలిసింది, అంతే కదా, రైట్, ఇంకొక పుల్ల వచ్చి కలిసింది, బాగుంది. అలా కొన్ని రోజులు అయ్యేసరికి మరొక మేకపిల్ల పుట్టింది. ఇప్పుడు ఎన్నయ్యాయో తెలీదు, మరొకటి వచ్చి కలిసింది. వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఉన్నదానికి మరొకటి కలుస్తుంది, మళ్ళీ దానికి ఇంకొకటి కలుస్తుంది, దానికి ఇంకొకటి కలుస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు, మరొకటి కలిసింది కదా వీటికి, అయితే ఇంతవరకు ఇవి ఉండేవి మన దగ్గర కదా, ఇప్పుడు ఇంకొకటి కలిసింది, పెట్టుకున్నారు, బాగుంది. అప్పుడు ఈ కన్నయ్య ఈ కిట్టయ్య ఆలోచించి, ఒరే రోజు ఇలా గడుతున్నాం కానీ మనకి వీటితోటి ఏదైనా ఆకారాలు అయితే బాగుంటాయేమోనరా, మనం ఎప్పుడు ఇలా ఉంటే పెద్ద పెద్ద ప్లేస్లు అయిపోతున్నాయి అని ఆలోచించారు. అప్పుడు కిట్టయ్య ఏం చేశాడంటే, అయితే ఉండరా అనియ, ఇవే పుల్లల్ని నేను ఏదో ఒకలాగా సర్దుతాను, ఎలాగో ఒకలాగా ఆలోచిద్దాము అని ఆలోచిస్తున్న టైంలో వాడికి ఇంకా ఐడియా రాలేదు, ఇంకొంతకాలానికి మరొక పిల్ల పుట్టేసింది. ఏమైంది ఇప్పుడు, ఇంతవరకు ఎన్నైతే ఉన్నాయో అంతకన్నా మళ్ళీ మరొకటి కలిసింది, అంటే ఇది ఉన్నది. ఇంతవరకు ఉన్నవి ఇవి కదా, ఇవే కదా, సరిపోయిందా. ఇప్పుడు ఇంకొకటి కదా కలిసింది, ఒకటి కలిసింది. అలాగే వాళ్ళ సంపద పెరుగుతూ ఉండగా మరొకటి పెరిసింది, మరొకటి పుడుతుంది కదా, మరొకటి పుట్టింది. మళ్ళీ పుట్టేసరికి ఏం చేశారు, ఓహో అయితే ఎంతవరకు ఉన్నవి ఇవి, దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది, ఇంతవరకు ఉన్నవి ఇవి, బాగుంది. మరి ఏం చేద్దాం, ఇంకొకటి కదా ఎక్స్ట్రా పుట్టింది, అదిగో అది పుట్టింది.
బాగుంది. ఇంకొంతకాలం అయింది. ఇంకొంతకాలం అయ్యేసరికి మళ్ళీ ఇంకొకటి పెరిగింది ఒకటి. మళ్ళీ పెరిగేసరికి కిట్టయ్య అడవిలోకి వెళ్ళడం, పొలంలో కొట్టుకురావడం, అడవిలోకి వెళ్ళడం, పొలంలో కొట్టుకురావడం. ఆడికి విసుగొస్తుంది. ఏంటిది ప్రతిసారి ఇదిగో ఇది 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 ఇవన్నీ ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. మంచిదే, ఎక్స్ట్రా రావడం మంచిదే, కానీ ఏంటి పొలం ఎక్కువ అలా ఏరుకొని తీసుకురావడం అనిపించింది. ఏదో చేద్దాం అనిపించింది, కానీ ఆలోచిస్తున్నాడు కానీ ఆలోచన రాలే. మరికొంతకాలానికి మరొకటి పుట్టింది. అప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ అడిగికి వెళ్ళి పొలాలు తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు ఉన్నవి ఇది 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 కానీ ఇంకోటి కదా ఎక్స్ట్రా పుట్టింది కదా. ఎక్స్ట్రా పుట్టింది కాబట్టి మళ్ళీ ఇదిగో ఇంకొక పుల్ల. ఇలా ఉంటుండగా మళ్ళీ మరొకటి పుట్టింది. ఈ కిట్టయితే ఒరే అన్నయ్య నాకైతే ఇసిగేసేస్తుంది ఈ పొలాలు తీసుకొచ్చి వాటికి పెట్టడానికి, ఆ ఇంటి దగ్గర ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది పెట్టడానికి నాకైతే ఇసిగేస్తుందిరా అంటే, ఏం చేస్తున్నారో తమ్ముడు, మరి ఏదో ఒకటి చెయ్యాలి కదరా, నువ్వు తెలివైనోడి, నువ్వే ఆలోచించుకోరంటే, సరే అన్నయ్య ఇదే లాస్ట్ టైము, ఇంతవరకు ఏదైతే అదైంది మళ్ళీ సరైన ఆలోచన చేస్తాను. సరే ఇప్పుడు పుట్టిన దానికి ఇలా చేద్దామని ఇగో ఎంతవరకు ఉన్నవి ఇవి. ఇంతవరకు ఉన్నవి ఇవి. ఇదిగో ఇది ఒకటి ఎక్స్ట్రా పుట్టింది. అనియా ఈసారి మరి ఎక్స్ట్రాగా ఒకటి పుడితే నేను మరి చేయలేనురా, అడవిలోకి వెళ్ళి పొలాలు ఆత్మ తెంపలేకపోతున్నాను. మరి ఏం చేస్తారు, నీ ఇష్టమే, నువ్వేం చేసినా నీ ఇష్టమే అని అన్నయ్య అన్నాడు. అన్నయ్య అయితే ఉండరైతే దీనికి వీటితోటి ఆకారాలు తయారు చేసేద్దాం. ఆకారాలు తయారు చేస్తే అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనిపించింది. సరే ఆకారాలు తయారు చేయాలంటే మరి నీ తర్వాత ఏంటరా, ఎందుకంటే నువ్వే తెలివైనడివి మన ఇంట్లో, కాబట్టి నువ్వేం చేస్తావో జాగ్రత్తగా చెయ్యు అని చెప్పాను. అలాగే రంజ, అలాగే చేస్తాను. ముందుగా ఆకారాలు తయారు చేసే ముందు వీటికి పేర్లు పెట్టేద్దాం అన్నాడు. సరే తమ్ముడు మంచిదే, పెట్టారా పేర్లు అన్నాడు. ఏంటి ఇగరా అని ఇది ఉంది కదా, దీనికి నేను ఒక్కటి అని పేరు పెడతాను రా. సరే పెట్టు. ఒక్కటి, దీనికి ఒక్కటి అని పేరు పెట్టాడు. మరి ఇక్కడ ఒకటి తర్వాత ఇంకొకటి పెరిగింది కదా, దీనికి ఏం పేరు పెడదాము ఆలోచించి, దీనికి 2 అన్నాడు. ఓహో 2ఆ, సరే అంటే 2 అంటే ఒకటి తర్వాత ఇంకొక పుల్ల ఉంటే దానికి 2 పేర్లు పెట్టారు వాళ్ళు. ఎందుకు ఆ పేరు పెట్టారంటే వాళ్ళ ఇష్టం, ఆ పేరు పెట్టారు. సరే 2 తర్వాత ఇంకొక పుల్ల వచ్చింది, దీనికి వేరేగా ఇంకొక పేరు పెట్టాలి ఆలోచించి, ఏదో నీ ఇష్టం వచ్చిన పేరు చెప్పరా అంటే అది 3 బాగుంది, 3 అన్నాడు. ఒక 3 బాగుంది, అయితే సరే దీని పేరు 3 అనుకున్నారు. 3 తర్వాత ఇంకొక పిల్ల పుట్టింది కదా, ఇంకొకటి ఎగ్ పెరిగింది కాబట్టి దీనికి ఒక పేరు పెట్టిరా, దీనిక 4. 4 బాగుందిరా. సరే మళ్ళీ గుర్తు తెచ్చుకున్నారు. ఒక్కటే పుల్ల ఉంటే 1, దానికి ఇంకొకటి కలిస్తే 2, ఆ 2కి ఇంకొకటి కలిస్తే 3, ఆ 3కి ఇంకొకటి కలిస్తే 4, ఈ 4కి ఒకటి కలిస్తే 5 అని పేరు పెట్టుకున్నారు. ఈ 5కి ఒకటి కలిస్తే 6 అని పెట్టుకున్నారు. 6కి ఇంకొకటి కలిసింది, ఏం చేద్దాం అప్పటికి కెట్ట ఏడుతున్నాడు కదా, ఏడుతుంటే ఎందుకనే ఏడుపు అంటే 7 బాగుందిరా, అయితే 7 పేరు పెట్టరని 7 పెట్టేశాడు. ఈ 7కి ఇంకోటి పుట్టింది, ఎన్నిరా బాబు పుడతాయి అనుకుని 8 అని పెట్టారు. ఎన్ని అనుకునే దాంట్లో 8 అని పెట్టారు. 8లో నుంచి ఆ తర్వాత మరొకటి పుట్టింది కదా, వారి చంపేస్తుందిరా బాబు, ఈ తొంపలు అయిపోతుంది. తొంపలు అంటే ఎక్కువ అని అర్థం భాషలో. తొంపలు అయిపోతున్నాయి, 8 కన్నా ఇంకా ఎక్కువ అయిపోయింది కాబట్టి 9 అని పేరు పెడదాం అన్నారు. సరే 9 అని ఈ చివరి దానికి పేరు పెట్టారు. ఇప్పుడు చూడండి, ఒక టేబుల్ ఉంటే 1, దానికి ఒకటి కలిస్తే 2, ఇంకొకటి కలిస్తే 3,
ఇంకొకటి కలిస్తే 4, ఇంకొకటి కలిస్తే 5, ఇంకొకటి కలిస్తే 6, ఇంకొకటి కలిస్తే 7, ఇంకొకటి కలిస్తే 8, ఇంకొకటి కలిస్తే 9 అని పేర్లు పెట్టుకున్నారు. అనయ్య ఇప్పుడు ఈ 9 పుల్లల్ని గట్టా ఇప్పుడు మనం రోజు ఇలా మనం చేసుకోలేము. వీటితో కొన్ని ఆకారాలు తయారు చేసి ఆ ఆకారాలని ఎప్పుడు అలా ఉంచేది. ఎప్పుడే పేర్లు ఎలాగైతే మనం కరెక్ట్గా అలా పెట్టి వదిలేస్తాము, ఆ పేర్లకు తగ్గట్టుగా ఆకారాలు కూడా అలాగే పెట్టేద్దాము అన్నాడు. పెట్టారా తమ్ముడు, నువ్వు చాలా తెలివైనవాడి కదా, పెట్టే అన్నాడు. అయితే నేను చూడు ఎలా పెడతాను అని ఒకటంటే ఒక పుల్లే ఏదో ఇలా నిలబెట్టాడు. బాగుంది. తర్వాత మరి రెండు అనేదానికి ఈ 2 పుల్లలతోటి ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దామా అని ఆలోచించి ఇలా పెట్టుకున్నాడు. 2 అనే ఆకారాన్ని మొదటి ఇలా పెట్టుకున్నారు. సరే, ఆ తర్వాత ఈ 3 పుల్లలతోటే, ఎక్కువ పుల్లలు ఉండకూడదు కదా, ఈ 3తోనే ఒక ఆకారం, కొత్త ఆకారం పుట్టిద్దాం అనుకున్నారు. సరే అని ఏం చేశాడు వాడు, ఇవ్వండి ఇలా పెట్టాడు. చూసారా, 3 అనేది ఇలా పెట్టాడు. ఆ తర్వాత ఈ 4 పుల్లలను ఉపయోగించి 4 అనే దానికి పెట్టాలి. ఏం చెయ్యాలా అని ఆలోచించి ఈ 4 పుల్లలనే పెట్టాలి. ఓహో, అయితే ఇలా పెడదాం అని ఇలా సర్దుబాటు చేశాడు. చూసారా, ఇందులో ఉండి 4 పుల్లలు, 4 పుల్లలతోటి ఆకారాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు 5 పుల్లలు ఉన్నాయి. ఈ 5 పుల్లలతో ఈ ఆకారం ఏర్పాటు చేయాలి. ఓకే, 5 పుల్లలతో చేద్దాము, కొత్తది చేద్దాము అనుకుని ఏం చేశాడు, వీటన్నిటిని జరిపి, ఎందుకంటే ఎక్కువ పుల్లలు అవుతున్న కొద్దీ దాని తాలూకా షేప్ పెరుగుతూ ఉంటుంది కదా వాళ్ళ దృష్టిలో. అందుకని ఏం చేశాడు, ఇంకొంచెం దీంతోనే ఒక కొత్త షేప్ తయారు చేద్దామని ఆలోచనతో ఇవ్వండి ఇలా పెట్టాడు. చూసారా, 5కి ఇలాంటి షేప్ ఇచ్చాడు. ఆ తర్వాత 6 కదా, అంటే 6 పుల్లలతో మనము ఒక కొత్త షేప్ ఏర్పాటు చేద్దాము. ఇక్కడ చూడండి ఎంత తెలివినోడు, 6 పుల్లలు పెట్టాలి, 6 అనే షేప్ ని ఎలా పెడదామా అని ఆలోచించాడు. ఇదిగో ఇలా పెట్టాడు. ఆ తర్వాత ఇంకా 7 పుల్లలు ఉన్నాయి కదా, 7తో ఏం చేద్దామా అని ఆలోచించి ఓకే ఇప్పుడు 7తో పెడదాం అనుకుని చూడండి, 1 2 3 4 5 6 7 ఈ 7 పుల్లలతో ఇలాంటి ఒక ఆకారం తయారు చేసుకున్నాడు. 7 అయ్యింది. ఓకేనా, ఇప్పుడు ఇంకా 8 పుల్లలు ఉన్నాయి. ఈ 8 పుల్లలతో ఇంకొక షేప్ ఏర్పాటు చేయాలి. ఆలోచించాడు, బుర్రకు పదును పెట్టాడు. ఆలోచన నుంచే కదా మనకి సమస్యల పరిష్కారాలు వస్తాయి. ఓకే, ఏం చేద్దామా అని ఓకే 1 2 3 4 అయ్యాయి, ఇంకా 4 ఉన్నాయి. ఓకే 5 6 7 చూసారా, ఇలాగా 8 పుల్లలను ఉపయోగించి ఈ ఆకారం తయారు చేశారు. అర్థమైందా? ఇంక ఇప్పుడు ఇవి ఎన్ని పుల్లలు ఉన్నాయి, 9. ఈ 9 పుల్లలతో 9 అనే ఆకారం పెట్టుకుందాము అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు, ఓకే చూడండి, 1 2 3 4 5 6 7 8 9
ఇలా ఒక ఆకారాన్ని ఏర్పాటు చేశాడు. చూడండి 9 ఎంత పెద్దది వచ్చిందో. ఎప్పుడైతే ఎంత పెద్ద పెద్ద ఆకారాలు అయిపోతున్నాయో చివరికి వాడికి ఏం విసుగురాక మరేమొస్తుంది, ఓరి బాబు చాలు, ఇంకా ఈ ఆకారాలను ఉపయోగించే మిగతా పెరుగుతున్న జంతువులకి కొత్తవి కనిపెడదాం. ఈ ఆకారాలు చాలు, ఈ అంకెలు చాలు. ఈ ఆకారాలకి అంకెలు అని పేరు పెట్టారు. ఇంగ్లీష్లో అయితే డిజిట్స్ అని పేరు పెట్టుకున్నారు. వీటితోటే ఆపేద్దాం, మరి ఇంక చెయ్యొద్దు ఆకారాలు, ఈ ఆకారాలు మనకు చాలు అనుకున్నారు. చూడండి ఒకసారి మీకు ఇందులో మనం ఎంతవరకు రాస్తున్న ఆకారాలు కనిపిస్తున్నాయో లేదో ఒకసారి చూడండి. ఇదిగో ఒకటిలా ఉంది కదా, ఒకటి ఇలాగే ఉంటుంది, పక్కన కనిపిస్తుందా? చూడండి ఇది ఇలా ఉంది కదా, అంటే 2 అన్నమాట. 2 అనే ఆకారం ఈ 2 పుల్లలతో ఇలా ఏర్పాటు చేశాడు. అలా రాస్తున్న క్రమంలో ఇలా ఏర్పడింది అది. ఇప్పుడు చూడండి 3 ఇలా ఉంది కదా, ఇలా 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 ఉంది కదా, దాన్ని జాగ్రత్తగా మేకప్ చేసి ఇది 3. ఇప్పుడు చూడండి ఈ 4 పుల్లలతోటే ఒక ఆకారం ఏర్పాటు చేశాడు కదా. ఇదిగో 4 కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఆకారం క్లియర్ కనిపిస్తుంది. మనం ఇప్పుడు రాసుకున్నటువంటిదే 5. దీన్నే మనం వాడి భాషలో జస్ట్ ఇలా తిప్పి రాస్తాం, అంతే, ఇంకేం లేదు. 5 అనేది 5 పుల్లలతోనే ఏర్పడింది. ఇప్పుడు 6 క్లియర్ కనిపిస్తుంది కదా, 6. తర్వాత 7 చూసారా ఎలా ఉందో, 7. తర్వాత ఇదిగో 8. మనం ఏం చేస్తాం, ఇలాగా 2 సున్నాలు పెట్టేస్తాం. కానీ అసలైన ఆకారం ఏంటంటే ఇది 8. ఇలా రాసిన పర్వాలేదు, ఇలా రాసిన పర్వాలేదు. తర్వాత 9 చూడండి ఎలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది. మనం సాధారణంగా 9ని ఇదంతా మాయం చేసి ఇలా రాస్తాం, కానీ నిజానికి 9 అనే ఆకారం 9 పుల్లలతో ఏర్పడింది. ఇలా అంకెలు వాటికి ఉపయోగించిన పుల్లలని ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయడం వలన ఏర్పడినటువంటి ఆకారాలు. అంకెలు అంటే మరేంటో కాదు, క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసిన పుల్లల తాలూకా ఆకారాలు. ఇంగ్లీష్లోనే వీటిని డిజిట్స్ అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనం వాడుతున్న అంకెలు 1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4 5 6 7 8 9 ఎలా కనిపెట్టారు? పూర్వకాలంలో కన్నయ్య కిట్టయ్య అనే 2 అన్నదమ్ములు కనిపెట్టారు అనుకుందాం. ప్రస్తుతానికి వాళ్ళ పేర్లు మనకు తెలియవు, కానీ అంకెల ఆకారాలు మాత్రం ఆ పుల్లలు ఉపయోగించి ఈ విధంగా కనిపెట్టడం జరిగింది. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఆ తర్వాత వచ్చినటువంటి 10 11 12 అవి ఎలా కనిపెట్టారు, వాటిని ఎందుకు కనిపెట్టారు అనేది నెక్స్ట్ లెసన్లో చెప్పుకుందాం. ఈ రోజు మీకు హోంవర్క్ ఏం లేదు. ఏంటి దగ్గర పుల్లలను ఉపయోగించి 1 పుల్లతో 1, 2 పుల్లలతో 2, 3 పుల్లలతో 3, 4 పుల్లలతో 4, 5 పుల్లలతో 5, 6 పుల్లలతో 6, 7 పుల్లలతో 7, 8 పుల్లలతో 8, 9 పుల్లలతో 9 పెట్టి ఇలా ఒక పేపర్ మీద కానీ మీ గొచ్చి మీద కానీ పెట్టి ఒక ఫోటో తీసి, మళ్ళీ నా నెంబర్ తెలుసు కదా 9492639456, దీనికి వాట్సాప్లో పంపించండి. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి మంచి బహుమతి కూడా ఇస్తాను నేను. సరేనా? రైట్, అందరూ ప్రయత్నం చేయండి. అర్థమైంది కదా ఈ అంకెలు లేదా ఇంగ్లీష్లో డిజిట్స్, ఈ డిజిట్స్ ఎలా ఏర్పడ్డాయో మీ అందరికీ అర్థమైంది కదా. మరో క్లాస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.